తెలంగాణ మోడల్ స్కూల్ 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఎవరైతే సిక్స్త్ క్లాస్‌కి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అండ్ ఎవరైతే సెవెంత్ క్లాస్‌కి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఓకేనా. సో, సిక్స్త్ క్లాస్‌కి ఫ్రెష్ అప్లికేషన్స్ అండ్ 7th-10th మిగిలిపోయిన సీట్లకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడుంటది అని చెప్పి, ఎప్పటిదాకా టైం ఉంటది అని చెప్పి అండ్ దాంతో పాటుగా మనకు హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది, ఎగ్జామ్ ఎప్పుడుంటదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటదని చెప్పి కూడా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. సో, ఇప్పటి నుండి ప్రతి అప్డేట్ అయితే మనం చేసుకుంటా ఉంటాం కాబట్టి, ఒకవేళ మన ఛానల్‌కి మీరు కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఈ వీడియోని మీరు మన ఛానల్‌ని ఫాలో అవ్వడం వల్ల ఫర్దర్‌గా మనకు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా నేను వీడియో చేస్తా కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ షెడ్యూల్. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ షెడ్యూల్ విషయానికొస్తే మనకు నోటిఫికేషన్ అనేది 17th జనవరి రోజు రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లోపల 17th జనవరి ఈ రోజు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, 16th జనవరి ఫ్రైడే రోజు మనకు ఆల్రెడీ అఫీషియల్‌గా మనకు విద్యాశాఖ నుండి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయితది అనే విషయానికొస్తే 28 జనవరి 2026 రోజు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోతది పోర్టల్. అండ్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 28th ఫిబ్రవరి ఓకేనా. ఆల్మోస్ట్ మనకొక 1 మంత్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. 28th జనవరి నుండి మనకి 20th ఫిబ్రవరి దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి మీరు సిక్స్త్ క్లాస్‌కి అప్లై చేసుకుందాం అనుకున్నా, సెవెంత్ క్లాస్ అయినా సరే, ఎయిత్ క్లాస్ అయినా సరే, నైన్త్ క్లాస్ అయినా సరే, 10th క్లాస్ అయినా సరే. సో, మీరు ఏ క్లాస్‌కి అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా మనకి 1 మంత్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ 1 మంత్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత మనకి ఏప్రిల్ లోపల హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఏప్రిల్ 9థ్‌కి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. సో, ఒక 10 డేస్ ముందు ఎగ్జామ్‌కి 10 డేస్ ముందు మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఏప్రిల్ 19కి పరీక్ష ఉంటది. ఓకేనా. సో, ఏప్రిల్ 19కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ ఎగ్జామ్ సెంటర్ అనేది మీ నియర్ బై మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతది. సో, మీకు నియర్ బై మోడల్ స్కూల్ ఏదైతే ఉంటదో ఆ మోడల్ స్కూల్ మీరు ఎగ్జామ్ సెంటర్ లాగా పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మనకి ఎగ్జామ్ అనేది సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఎప్పటి నుండి ఎప్పటిదాకా అయితది కదా అనంటే, సిక్స్త్ క్లాస్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అనేది 19th ఏప్రిల్ 2026 రోజు మనకి 10 నుండి 12 గంటల దాకా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. పొద్దున మార్నింగ్ 10 AM టు 12 PM వరకి. అండ్ 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి సంబంధించి 19th ఏప్రిల్ 2026 రోజు అరౌండ్ మనకి 2 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనకి సిక్స్త్ క్లాస్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి మరే అనే విషయానికొస్తే మనకు బ్యాక్‌లాగ్ సీట్స్ ఎన్నున్నాయనేది తెలవది. 7th క్లాస్ నుండి 10th క్లాస్ వాళ్ళకి బ్యాక్‌లాగ్ సీట్స్ ఎన్నున్నాయనేది తెలవదు గానీ, మనకి అరౌండ్ సిక్స్త్ క్లాస్‌కి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళకి మాత్రం సిక్స్త్ క్లాస్ లోపల 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పి. ఒక సెక్షన్ లోపల 50 సీట్లుంటాయి. ఇంకొక సెక్షన్ లోపల 50 సీట్లుంటాయి. మొత్తం 100 సీట్లయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు ప్రతి మోడల్ స్కూల్ లోపల. సో, మనకి ఆల్మోస్ట్ మన తెలంగాణ లోపల రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకేనా. 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 194 మోడల్ స్కూల్స్ లోపల మనకి 100 సీట్లయితే ఉంటాయన్నట్టు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి. సో, 194 ఇంటూ 100 ఓకేనా. సో, 19,400 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి. సో, ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ అన్నట్టు. ఓకేనా. చాలా నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కాంపిటీషన్ ఎట్లుంది అని చెప్పి అర్థమైతది. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్‌ని. ఎందుకంటే వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుండే ఇట్లాంటి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకు కాంపిటీషన్ ఎట్లుంది అని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, 19,400 సీట్లున్నాయి. ఈ 19,400 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్న 194 మోడల్ స్కూళ్ళలో ఎన్ని సీట్లయితే ఉన్నాయో అన్ని సీట్లయితే మనకు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఉండడం అయితే జరిగిందన్నట్టు. అండ్ సెవెంత్ క్లాస్ విషయానికొస్తే 7th-10th విషయానికొస్తే సో, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ లోపల లైక్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు గావచ్చు, లేకపోతే సో, సిక్స్త్ క్లాస్ అప్పుడే ఫిల్ గాని సీట్లు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. సేమ్ ఓకేనా. సో, సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఉంటది. ఫిఫ్త్ వాళ్ళకి ఓకేనా. సో, మనకి సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఉంటది. సెవెంత్ వాళ్ళకి సిక్స్త్, ఎయిత్ వాళ్ళకి సెవెంత్ ఓకేనా. నైన్త్ వాళ్ళకి ఎయిత్ సిలబస్ ఉంటది. 10th వాళ్ళకి నైన్త్ సిలబస్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనకు సిలబస్ లాస్ట్ ఇయర్‌ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో, ఫర్దర్‌గా మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని చెప్పి ప్రతిది కూడా మాట్లాడుకుందాం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.